తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో శ్రీ సౌఖ్య నృత్య కళానికేతన ఆధ్వర్యంలో 600 మంది చిన్నారులతో శ్లోకపట్నం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ ప్రత్యేక కార్యక్రమం BHCL LIG శ్రీ కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించారు. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ స్పార్క్ ఆఫ్ ట్రెడిషన్లో నమోదు చేయడానికి గాను భరతనాట్యచారిణి కోమలి శంకర్ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని సంగీత నాట్యచారులు శేషబాబు ప్రశంసించారు. చిన్న వయసులోనే చిన్నారులు శ్లోకాలను పఠించడం, మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రోత్సహించడం గొప్ప విషయమని ఆయన అన్నారు. చిన్నారుల శ్లోక పఠనంతో వండర్ బుక్ ఆఫ్ రికార్డులో నమోదవడం తమకు ఎంతో ఆనందంగా ఉందని కోమలి శంకర్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా భవిష్యత్ తరాలకు మన ఆధ్యాత్మిక వారసత్వాన్ని అందించవచ్చని ఆమె పేర్కొన్నారు. వెనకరా బ్రో మన కోసం మార్పిస్తే మళ్ళీ లక్షలాది మంది శిష్యులు తయారు చేసినటువంటి వారి గురించి శ్రీ సంయుక్త హస్తాన్ని మనం చెప్పుకోబోతున్నాం. జోడించి చేసేటువంటి సంయుక్త హస్తాలు కొంతమంది సంయుక్త హస్తాలు అంటారు. సంయుక్త కాదు, సంయుక్త, అసంయుక్త. ఎడమ భాగంతో కూడా ఎడమ పిల్లలు మంచిగా తయారయ్యారు. ఈ కార్యక్రమంలో చక్కటి సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి గురువులందరూ ఆశీస్సులు పొందేది. నమస్కారం అండి, నా పేరు బింగి నరేందర్ గౌడ్. నేను ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ లండన్ బేస్డ్ ఆర్గనైజేషన్కు ఇండియా చీఫ్ కోఆర్డినేటర్గా ఉన్నాను. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ అనేది 170 దేశాల్లోని రికార్డ్ సంస్థ. ప్రతి సంవత్సరం జనవరిలో రికార్డ్ వచ్చే రికార్డ్ సంస్థలో ఈరోజు కోమలి శేఖర్ గారు 600 మంది విద్యార్థులచే నృత్య రూప కార్యక్రమం శ్లోకపట్నం అనే 8 శ్లోకాలు తీసుకొని ఇలాంటి ముద్రల ద్వారా ఒక రికార్డ్ చేయడం అనేది ఇదే మొట్టమొదటిసారిగా జరిగింది. ఈ రికార్డు గతంలో కూడా చిన్నజీవ స్వామి గారి నేతృత్వంలో జరిగిన రికార్డు కన్నా ఈ రికార్డు బ్రేక్ చేసుకుంటూ మన కోమలి శేఖర్ గారు నిర్వహించినందుకు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో ఈ కార్యక్రమం నమోదైన తెలియజేసినందుకు చాలా ఆనందపడుతున్నాను. థ్యాంక్ యూ. నృత్య కళానికేతన్ వారి ఆధ్వర్యంలో
గౌరీ శంకర్ గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక చక్కని కార్యక్రమం జరగడం ఈ ప్రాంతం అంతా చాలా సంతోషంగా గర్విస్తుందని చెప్పడానికి సంతోషిస్తున్నాం. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఈ ప్రాంతంలో ఇక్కడ నమోదు చేసుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే ఇంతమంది 600 మంది చిన్నారులతో శ్లోక పఠనం అనేది చాలా ఒక ధైర్యంతో కూడుకున్నటువంటి విషయం. అట్లాంటి ఆ విషయాన్ని సుమారు 3 నెలలుగా ప్రాక్టీస్ చేస్తూ మరి 3 నెలల నుంచి కష్టపడుతూ చాలా దిగ్విజయంగా చేసినటువంటి కోమలి శంకర్ గారికి వారి ఫ్యామిలీకి అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు కూడా ఆ యొక్క అభయాంజనేయ స్వామి ఆ సచ్చిదానంద స్వామి ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది మన సంప్రదాయాలను మన దేశ సంప్రదాయాలను మన సాంస్కృతిక సాంప్రదాయాలు మన సనాతన ధర్మాన్ని కూడా ఇది మంచి కాపాడే విధంగా ఉందని చెప్పేసి ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ప్రోత్సహించవలసిన అవసరం ఉందని చెప్పేసి ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా పెంపొందించవలసిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. ఈరోజు మన బిహెచ్ఎల్లో మన పంచముఖ హనుమాన్ టెంపుల్లో శ్లోకపట్న కార్యక్రమం ముందు మేము 500 మంది అనుకున్నామండి. అలా 600 మంది వండర్ బుక్ ఆఫ్ రికార్డులో నమోదు కొరకు మేము ఈరోజు చేస్తున్న మహత్ కార్యాన్ని దిగ్విజయం చేశారు. అందరికీ కృతజ్ఞతలు. అలానే స్పార్క్ ఆఫ్ ట్రెడిషనల్లో వండర్ బుక్ ఆఫ్ రికార్డులో మా శ్రీ సౌఖ్య నృత్య కళానికేతన్ గురు కోమలి శంకర్ గారు నమోదయ్యారు. దాదాపు అభినయ దర్పణం నాట్యశాస్త్రమైన 2 గ్రంథాలలో అభినయ దర్పణం మేము అందులో కొన్ని శ్లోకాలకి దీనికి ఫౌండర్ మన శ్రీ సౌఖ్య నృత్య కళానికేతన్ గౌరీశంకర్ గారు, డైరెక్టర్ గౌరీశంకర్ గారు వారి ఆధ్వర్యంలో జరగబడింది. విజయవంతంగా పూర్తయింది. ఈ నమోదు శ్రీ సౌఖ్య నృత్య కళానికేతన్ గురు కోమలి శంకర్ తరఫున నమోదైందండి. దాదాపు 600 మంది శిష్య బృందంతో 60 మంది గురువులతో 40 మంది ఆత్మీయ అతిథులతో ప్రత్యేక అతిథులతో ఈరోజు మన వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ శ్లోకపఠన కార్యక్రమం స్పార్క్ ఆఫ్ ట్రెడిషన్లో నమోదయ్యింది. ఇంతగా మాకు సహకరించిన మీడియా మిత్రులకు, మా గురువులకు, ప్రత్యేక అతిథులకు అందరికీ మా శ్రీ సౌఖ్య నృత్య కళానికేతన్ తరపున శ్రీ గౌరీశంకర్ కోమలి శంకర్ గారి తరపున ప్రత్యేక కృతజ్ఞతలండి. అలానే తల్లిదండ్రులు కూడా చాలా చక్కగా సహకరించారు. అందరికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు.